హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా వరకు చేపల కూరలు అయితే వండుతున్నాం. సముద్రంలో దొరికే ప్రతి చేపను కూడా మేము చేపకి ఒక మంచి రెసిపీలు అయితే పెడుతున్నాము. సో మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా అయితే రెసిపీలు పెడుతున్నాను, చాలామంది చూస్తున్నారు. సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. సో తుళ్ళి చేపలో చాలా ముళ్ళు ఉంటుందని చెప్పారు. ఎంత ముళ్ళు ఉంటే అంత టేస్ట్ ఉంటుందని చెప్పారు. ఈ తుళ్ళు చేప పులుసుని మామూలుగా అయితే వండలేదండి, చాలా బాగుంది. సో మా సిస్టర్ అయితే వండారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు ధనియాలు, 10-12 వరకు వెల్లుల్లిపాయలు, అలాగే 8 అల్లం ముక్కలు వేసుకుని బాగా దంచి, తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకుని దీన్ని కూడా బాగా దంచి పక్కన పెట్టుకుని, మళ్ళీ ఒక జార్లో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా ఇలా పేస్ట్ చేసుకుందాం. ఈ రెండు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయిని అయితే తీసుకుందామండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుందామండి. తర్వాత 6 పచ్చిమిర్చి వేసుకుందాము. మనం దంచి కొట్టుకున్న మసాలాను కూడా వేసుకుని బాగా దోరగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటా పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుందామండి. ఇందులో వేసుకుని దీన్ని కూడా రెండు కలిపే విధంగా బాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుందామండి. వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు కల్లుప్పు 1 స్పూన్ వేసుకుని, 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుని, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలిసేలాగా తిప్పుకుందామండి. ఇప్పుడు పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న ఈ తుళ్ళు చేప ముక్కల్ని ఇందులో వేసుకుని బాగా మసాలా పట్టించేలాగా ఒకసారి గరిటెతోటి తిప్పేసుకుందామండి. ఇప్పుడు మసాలా బాగా పట్టిన తర్వాత మనం నిమ్మకాయ సేదంత చింతపండు రసాన్ని ఇందులో వేసుకుని ఒక్కసారి మొత్తం అంతా కలిసేలాగా తిప్పుకుందామండి. ఒక 5 మినిట్స్లో కూర కొత్తలాడుతుందండి. ఇంకా ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యి బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అబ్బా చాలా బాగుందండి.
మసాలాలన్నీ సరిపోని, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ విధంగా వండుకుంటే కింద కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేపలన్నీ తీసుకొచ్చానండి. చేపకే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందని చెప్పి తీసుకొచ్చి చేపని మంచిగా వండి ఈ విధంగా చాలా బాగుందండి.